ఋతుపవనాల కాలం వచ్చిందంటే చాలు గంటల వ్యవధిలోనే కుండపోతగా వర్షం కురవడం, ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోవడం దేశంలో సాధారణంగా మారింది. అయితే ఇది ఒక ఏడాది సమస్య కాదని, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇకపై ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో గత రెండేళ్లుగా వర్షపాతం రికార్డులు బద్దలు కొడుతున్నాయి. 2023 జూలైలో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఒకే రోజు 64 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఇటీవల కామారెడ్డి జిల్లాలో 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత నెల నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కొన్ని గంటల్లోనే కురుస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. గంటలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ గా పిలుస్తారని, గత 10 ఏళ్లుగా మన దేశంలో ఇలాంటి ఘటనలు గణనీయంగా పెరిగాయని నిపుణులు చెప్తున్నారు. భూతాపం పెరగడం వల్లే ఈ విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. అదే సమయంలో వేడెక్కిన గాలి ఆ నీటి ఆవిరి తేమను ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచుకుంటుంది. ఈ అధిక తేమతో కూడిన గాలులే దట్టమైన మేఘాలుగా ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలకు కారణమవుతున్నాయి. ఈ మార్పు కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సహారా, సౌదీ అరేబియా లాంటి ఎడారి ప్రాంతాల్లోనూ భారీ వరదలు సంభవిస్తున్నాయి. మరోవైపు వందల ఏళ్లుగా ఒకే క్రమ పద్ధతిలో కురిసే నైరుతి ఋతుపవనాల తీరు కూడా మారిపోయింది. కొన్ని రోజులు కుండపోతగా కురిసి ఆ తర్వాత 20 నుంచి 25 రోజుల పాటు వర్షాల జాడే లేకుండా పోతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటున్నాయని భారత వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడుతున్న అల్పపీడన గాలులు ఇక్కడి నైరుతి ఋతుపవనాలతో కలవడం వల్ల ఉత్తర భారతదేశంలో అతి భారీ వర్షాలు పడుతున్నాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రిడిక్ శాస్త్రవేత్త అక్షయ్ దేవరాజ్ తెలిపారు. దీని ప్రభావం దక్షిణాదిపైన ఉంటుందని ఆయన వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి దేశవ్యాప్తంగా సాధారణం కంటే 8% అధిక వర్షపాతం నమోదు కాగా, ఉత్తరాది రాష్ట్రాలలో ఇది 32% అదనంగా ఉంది. అయితే తూర్పు రాష్ట్రాల్లో మాత్రం 18% లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం.